బర్నింగ్ ఇష్యూ. రాష్ట్రంలో ఒక 10 రోజుల వ్యవధిలో ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్సీ, అలాగే 2 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందా? కారణాలు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? 100% గవర్నమెంట్ ఒత్తిడే. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎస్సీ విషయమే తీసుకోండి. ఆయన మీటింగ్లో ఎస్సీ అంటే జిల్లా స్థాయి అధికారి, మామూలుగా సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్కి కానీ పంచాయతీ జిల్లాకు ఒకరు ఉంటారు. ఎస్సీ అంటే జిల్లా స్థాయి అధికారి. ఆ అధికారి పొలిటికల్ లీడర్స్ మాట్లాడేటప్పుడు అతని హోదా కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఎంత పట్లాడితే ఏదో మనం కూలి మేస్త్రిని మన ఇంటికి కట్టడానికి వచ్చిన మేస్త్రిని మాట్లాడినట్టు ఎట్ట పడితే అట్ట మాట్లాడితే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఆ మీటింగ్లో ఆ రకంగా మాట్లాడారు కాబట్టి ఆయన అంత ఆవేదనకు గురయ్యి అక్కడికక్కడే కుప్పకోల్పోవడం జరిగింది. అది చాలా తప్పు. అది ప్రభుత్వం తప్పు 100% ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా వరకు మీరు మినిస్టర్లు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పడం. మినిస్టర్లు మా పార్టీ కార్యకర్త ఎవరు వచ్చినా మీరు టీ పెట్టి పని చేయండి, లేకపోతే ఎవడేం చేస్తారో చూద్దామని ఇట్లా వాళ్ళు ఉద్యోగుల మీద ఒత్తిడి పెట్టేలాగా మాట్లాడుతుండడం వల్ల కింది స్థాయి వాళ్ళు కూడా అట్లే ప్రెజర్ పెడుతున్నారు ఆఫీసుల మీద. అది రిఫెక్ట్ అయ్యి ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగులు రూల్ ప్రకారం పని చేయాలి, కానీ వచ్చిన వాళ్ళు మాకు రూల్స్ గిల్స్ కాదు మా పని కావాలంటున్నారు. ఇప్పుడు ఏరియా విషయమే తీసుకోండి. ఏరియా సచివాలయాలకు రైతు భరోసా కేంద్రాలకు వస్తుంది. రైతు భరోసా కేంద్రాల్లో సరిపడినంత ఏరియా ఉంటే ఏ ఇబ్బంది లేదు ఎంప్లాయీ ఎవరికి. ఇప్పుడు అవసరమైనంత సప్లై, డిమాండ్ జరిగినంత సప్లై చేయడంలే. తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఎంప్లాయీ ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏమో మా పార్టీ అధికారం ఉంది మాకు చెప్పినట్టు చేయాలని వాళ్ళు అంటారు. మిగతా వాళ్ళు ఏమో మాకెందుకు ఇవ్వరు అని మిగతా వాళ్ళు అంటారు. ఇది ఎంత ఒత్తిడి గురవుతారు సచివాలయం ఎంప్లాయీ. అట్లా ప్రతి విషయం అదొకటే కాదు. ఇప్పుడు సర్వేలు అంటున్నారు. రోజుకు ఒక సర్వే పోతే ఇంకొక సర్వే, పోతే ఇంకొక సర్వే, రోజుకు ఒక సర్వే. ఆ సర్వే కూడా ఏంటి, పోయి సర్వే వాళ్ళు రాసుకొని రావడం కాదు, పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఆ ఓటీపీ చెప్పాలా, ఓటీపీ ఎంటర్ చేసుకొని ఓటీపీ ఇప్పుడు ఫ్రాడ్లు ఇన్ని జరుగుతున్నాయి. ఓటీపీ చెప్పాలంటే జనాలు ఊరికి పోయి ఓటీపీ అడిగితే ఎందుకు ఏం చేస్తున్నావు, ఏం మా ఓటీపీతో మీకేం పని అని అంటారు. అదొక ఎత్తు. కూడా జరుగుతూ ఉంటాయి 100%. ప్లస్ పోయినప్పుడు అందరు ఇప్పుడు ఒక ఆధార్ కార్డు ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ హైదరాబాద్, బెంగళూరు ఎక్కడో ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కావాలంటే ఎంప్లాయీ ఏం చేస్తాడు? ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఏం పట్టించుకోకుండా నువ్వు ఇచ్చిన టైం అయిపోకుండా నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, నోటీస్ ఇవ్వడం. ఈ ఒత్తిడి చాలా ఉంది. ఈ ఒత్తిడి మన ఈ రీసెంట్ జరిగిన 10 రోజుల కాలంలో జరిగిన 4 గంటల్లో 2 సచివాలయం ఎంప్లాయీస్ చనిపోవడానికి కారణం ఈ ఒత్తిడే. సచివాలయం ఎంప్లాయీస్ మీద బిఎల్ఓ డ్యూటీలని, సర్వేలని, పెన్షన్ల పంపిణీ వాళ్ళే చేయాలి, అన్ని రకాల పనులు వాళ్ళు. అంటే ఇంతకుముందు వాలంటీర్లు ఏదైతే పనులు చేస్తున్నారో ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పనులన్నీ ఆ ఇంటింటికి ఇచ్చే పనులు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అట్లా ప్రతి పని వాళ్ళ మీద సర్వేలకు సంబంధించి డేటా కలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ డేటా గతంలో కూడా జరిగింది. ఆ గత ప్రభుత్వంలో కూడా ఈ డేటా కలెక్ట్ చేశారు కదా. వాళ్ళందరి దగ్గర అన్ని కుటుంబాలకు సంబంధించి రాష్ట్రంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది కదా. ఆల్రెడీ అంతకుముందు మళ్ళీ ఎందుకు అవసరం పడింది అంటారు? తెలియదు, ఎవరు అడగాలి? అది ప్రభుత్వం చెప్పాలా. ఎందుకంటే మేము అది ఎందుకు చేస్తానని ఎంప్లాయీగా మేము అడగలేము. మీరు చేయమన్నారు, చేస్తారు. దానికి ఒక రీజనబుల్ టైం ఇవ్వాలా, వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ కల్పించాలా. అదేం లేకుండా రాత్రులు చేయండి. ఇప్పుడు ఇది ఒకటి చూడండి, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఆర్డర్ సచివాలయం ఎంప్లాయీస్కు. ఈ ఆర్డర్లు ఏమని ఇచ్చారు వాళ్ళు, 25/1/2026 రాత్రి మీరు మీ సచివాలయంలో బస్ చేసి యూఎఫ్ఎస్ సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఉధృతంగా అయ్యేందుకు సాయంత్రం 5 గంటల తర్వాత ఉదయం 10 గంటల లోపు కుటుంబంలోని అందరినీ సర్వే చేసి పూర్తి చేసి ప్రోగ్రెస్ రిపోర్టు పెరిగేట్టుగా ప్రతి సచివాలయ ఉద్యోగి బాధ్యత వహించవలను అని ఆర్డర్. ఇది ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్. 25వ తారీఖు ఏం వారం అండి? ఆదివారం, సెలవు రోజు. ఆదివారం రోజు పనిచేయడమే తప్పు అయితే 25 రాత్రి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి, సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 లోపల సర్వే చేయండి అని చెప్పి ఆర్డర్. ఇంత దారుణంగా ఎక్కడైనా ప్రభుత్వం మన దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఇంత దారుణమైన ఆర్డర్ ఇస్తారా? ఆదివారం సెలవు రోజు రాత్రిలు కూడా మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి, మీ టార్గెట్ పూర్తి చేయండి అని చెప్పి ఇంత ప్రెజర్ పెడితే ఎట్లా తట్టుకుంటారు? ఇప్పుడు హార్ట్ అటాక్లు మామూలుగా ఏజ్డ్ 55-60 వచ్చిన వాళ్ళు, పెద్ద ఏజ్లో ఉండే వాళ్ళకి వచ్చినాయంటే అర్థం ఉంది. సచివాలయం వచ్చిందే నిన్న మొన్న, వాళ్ళని రిక్రూట్ చేసిందే 5 ఏళ్ళు కాలే. వాళ్ళు మ్యాక్సిమం ఎంత ఉంటారు? 30 నుంచి 40 మధ్యలో
మినిమం అంటే పెద్ద వయసు ఉండదు. పెద్ద వయసు 25 నుంచి మ్యాక్సిమం 40 ఏళ్ళ లోపే ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళకు కూడా గుండెపోట్లు వస్తున్నాయంటే ఇంత ఫ్రీక్వెంట్గా 10 రోజుల్లో 2 చనిపోవడం అంటే ఎంత బాధ, ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఇది చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ మనకు వచ్చినాయి. చనిపోకుండా హాస్పిటలైజ్ అయిన వాళ్ళు నెల్లూరు, నాకు తెలిసి నెల్లూరులో ఒక 4 రోజుల కిందట, 5 వారం కిందట నెల్లూరులో ఒక ఎంప్లాయీకి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. అనంతపూర్లో ఒక ఎంప్లాయీకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్యారలైజ్ అయినట్టు తెలిసింది. ఇట్లా అంటే చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. అట్లా కాకుండా హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. ఇంత ఒత్తిడి ప్రభుత్వం చేయడం ఏంటి అనేది, ఇంత పోనీ ప్రభుత్వం ఇంత జరుగుతుంటే ఎందుకు ఇంత ఒత్తిడి ఫీల్ అవుతున్నారు ఎంప్లాయీస్, ఎక్కడ ఇబ్బంది ఉంది ఏంటి అని దాని మీద ఒక రివ్యూ చేసి వాళ్ళ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏమీ లేదు. అసలు దాని గురించి పట్టింపే లేదు ప్రభుత్వానికి. అంటే ఉద్యోగులకు ఎంప్లాయీస్ అంటే లెక్కే లేదు. మీరు ఏమన్నా చావండి, మా పని మాకు జరగాల, అంతే ఉంది తప్ప ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఒత్తిడి గురవుతున్నారు అనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏమో ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు, మాకు ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు 9 హామీలలో ఫస్ట్ హామీయే అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ అనుకూలమైన వాతావరణం ప్రభుత్వ ఉద్యోగులకి లేదా? మనకు కనపడుతుంది కదా కళ్ళ ముందు. 10 రోజుల్లో 4 ఉద్యోగులు హార్ట్ అటాక్తో చనిపోయినంటే అనుకూల వాతావరణము, ప్రశాంత వాతావరణం ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? గత ప్రభుత్వంలో ఇబ్బందికి గురవుతున్నారు, మేము వచ్చినాక అనుకూల పని వాతావరణం, మీకు ఒత్తిడి లేకుండా మంచి పని వాతావరణం కల్పిస్తామన్నారు. ఏది ఎక్కడ ఒత్తిడి లేకుండా పని వాతావరణం కల్పించడం అంటే ఇదేనా? ఉద్యోగం ఇట్లా బలి చేయడమా ఒత్తిడి లేకుండా పని? ఒక ఎంపీడీఓ చేయాల్సిన మండల స్థాయి అధికారి ఎంపీడీఓ వెళ్ళి ఆ వీధిలో చెత్త ఎత్తుతుంటే ఆ చెత్త ఎత్తుతున్నారు లేదా అని చెక్ చేయడానికి పోయి చెక్ చేయడం, ఆయన సూపర్వైజ్ చేయడం ఓకే, సూపర్వైజ్ చేయాల్సిన వ్యక్తి అడిపోయి వాళ్ళతో ఆ చెత్త వాళ్ళతో ఫోటో దిగి నేను వచ్చి చెక్ చేసినా అని ఆ ఫోటో అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నంత కర్మకు ఉద్యోగులను చూస్తుంటే ఇది అవమానించడం కదా ఉద్యోగులను, ఇది గౌరవించడం మా ఉద్యోగులను. ఎంపీడీఓ మీద నమ్మకం లేకుండా ఉదయం పోయి చెత్త దగ్గర నువ్వు నిలబడి చెత్త ఫోటో ఎత్తించుకో అని చెప్తుందంటే ప్రభుత్వం, ఎంతకంటే అవమానంగా ఉంటుంది ఉద్యోగులకు. ఇప్పుడు అంటే అంతేకాకుండా ఎంపీడీఓ ఇంకేం చేయాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ తగ్గించింది, జిఎస్టీ తగ్గించినప్పుడు మీరు పేపర్లో స్టేట్మెంట్లు, టీవీలో ప్రకటనలు ఇచ్చి ఏది తగ్గినాయి ఏది తగ్గలేదో చెప్పొచ్చు. అట్లాగనే ఎంప్లాయీస్ అందరు ఇంటికి వెళ్ళి మీకు ఫ్రిడ్జ్ మీద తగ్గింది, దాని మీద పెరిగింది, ఇదే ఎంప్లాయీస్ చేసే పని. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ట్యాక్స్ తగ్గించే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటింటికి వెళ్ళి మీకు దాని మీద ట్యాక్స్ తగ్గింది, దీని మీద ట్యాక్స్ పెరిగింది, ఇవన్నీ ఎంప్లాయీస్ చేసి ఎప్పుడన్నా ఇట్లాంటి పనులు చేసినా ఇన్నేళ్లలో ట్యాక్స్ రివిజన్ చాలాసార్లు జరిగింటాయి, పెరిగింటాయి తగ్గింటాయి. ఎప్పుడైనా మనం ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి ప్రజల ఇంటికి వెళ్ళి మీకు తగ్గింది ఇది పెరిగింది అని చెప్పిన సందర్భం ఉందా? అలాంటిది ఎంపీడీఓలు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ట్యాక్స్ గురించి చెప్పడం అంటే ఎంత చెత్తగా లేదు ఇదంతా. అంటే వీళ్ళు పని చేయాలని అనుకున్నా సరే సర్వర్లో సరిగా పని చేయకపోవటం, టెక్నికల్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలి కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, అవి లేకుండా చేసుకొని వాళ్ళని సర్వేకి పంపించిన అదొక పద్ధతి. ఇప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూసే మేజర్ అని చెప్తున్నారు. రిమోట్ విలేజ్ లో సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా, అవి 100% ఉంటాయి. అవి టెక్నికల్ ఇష్యూస్ కాకుండా గవర్నమెంట్ పెట్టే టార్చర్ చెప్తున్నాం. టెక్నికల్ ఇష్యూస్ అవి ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టే టార్చర్ ఆదివారం రోజు పని చేయండి, సెలవు రోజు పని చేయండి, రాత్రులు పని చేయండి, చెత్త ఫోటో ఎత్తండి, ఇదంతా ఎంత ప్రెజర్ ఉద్యోగులు.